చేస్తున్నా ఎట్టు చేద్దాం కాసేపు వెయిట్ చేద్దామా కంటిన్యూ చేద్దామా 2 నిమిషాలు వెయిట్ చేద్దామా ఓకే అలాంటిది మొన్న జరిగిన ఎన్నికల్లో ఒక హిస్టారికల్ ఎన్నికలు జరిగాయి మన చిత్తూరు పార్లమెంటు చూస్తే 7 అసెంబ్లీలకు 7 గెలిపించి తిరుగులేని మెజారిటీ ఇచ్చారు మీరందరూ రాష్ట్రంలో 25 పార్లమెంట్లో 20 పార్లమెంట్లో 7కు 7 గెలిపించారంటే ఇది ఒక చరిత్ర 25 పార్లమెంట్లకి 21 పార్లమెంట్లు గెలిపించారు ఈ రోజు మీరందరూ ఒకసారి ఆలోచిస్తే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అరాచక పార్టీ అలాంటి పార్టీని ఇంటికి పంపించడానికి తెలుగుదేశం జనసేన బీజేపీ జట్టు కట్టాం 4 పార్టీలు కలిసి పోరాడాం ఎన్డీఏలో భాగస్వాములయ్యాం అందుకే ఈ ఎన్నిక ఒక హిస్టారికల్ ఎన్నిక అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఈ ఎన్నిక ద్వారా రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుని తీరగా రాయబోతున్నామని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఎప్పుడు కూడా నా రాజకీయానికి కుప్పం నియోజకవర్గం ఒక ప్రయోగశాల ఇక్కడ మొట్టమొదటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో తర్వాత నవ్య ఆంధ్రప్రదేశ్ లో అమలు చేశాం ఈ రోజు కూడా మళ్లీ మీ అందరికీ హామీ ఇస్తున్నా ఈసారి మీరు ఒక్కసారి ఆలోచిస్తే మనం ఎంపిక చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు చాలా బాగా చదువుకున్న అభ్యర్థులను పెట్టాం యువతను తీసుకొచ్చాం బడుగు బలహీన వర్గాలు తీసుకొచ్చాం మహిళలకు ప్రాధాన్యత ఇచ్చాం నిన్న కూడా మీరు చూస్తే నేను కేబినెట్ లో 17 మంది కొత్త వాళ్ళని మొదటిసారిగా మినిస్టర్లు చేసుకున్నాం 7 మంది అయితే మొదటిసారి ఎమ్మెల్యేలు మొదటిసారి మినిస్టర్లు అందులో రామ్ ప్రసాద్ రెడ్డి రాజమన రాయచోటి నుంచి మొదటిసారి గెలిచాడు మొదటిసారి ఎమ్మెల్యేనే కాకుండా మంత్రి చేశామంటే యువతకు తెలుగుదేశం పార్టీ ఇచ్చే ప్రాధాన్యతని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకొక పక్క బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చాం సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాం కుప్పం నియోజకవర్గం ఉంది నా సామాజిక వర్గం లేదు గాని ఈ వెనుకబడిన వర్గాలే నా సామాజిక వర్గం 40 ఏళ్లుగా గెలిపిస్తున్నారు అందుకే రాష్ట్రంలో 8 మంది కేబినెట్ మంత్రులుగా బీసీలను పెట్టాం ఇది ఒక చరిత్ర 24 మందికి 8 మంది బీసీలు ఉండడం చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు 4వసారి నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను ప్రమాణ స్వీకారం చేస్తానే పోలవరం పోయాను అమరావతికి వెళ్లాను అసెంబ్లీ సమావేశం